రోజు నేను అతను కలిసే వచ్చాం. వచ్చినవాడు మళ్ళీ వదిలేసి వెళ్ళాడు. మా ఊరేంటి ఎలాగో వెతికి కనిపెట్టేదాన్ని. ఈ ఊళ్ళో నాకెవరు తెలుసు? మా ఇంట్లో నేను చనిపోయానని కర్మ కూడా చేశారు. అందుకే వేరే దారి లేక చావాలనుకున్నాను. అందుకని చనిపోతే అన్ని సమసిపోతాయా? ఏదైనా బతికే సాధించాలండి. వదిలేండి, అయోమయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. నేను ఒక రిలీఫ్ హోమ్లో ఉంటున్నాను, మీరు అక్కడికే వచ్చి ఉండొచ్చు. ఖచ్చితంగా మీ పాండుని మీకు అప్పగిస్తాను. నా వల్ల మీకెందుకండి శ్రమ? నా అలాగే ఉంటాడన్నారుగా, కనిపెడదాం. రండి వెళ్దాం. లేవండి. వద్దు, పర్లేదు. రండి. రాధా రాధా, హే, నేను భాష, నువ్వు యాంటోనీ. గొడవ నీకు నాకు. ఒకటి నువ్వుండాలి, లేదంటే నేనుండాలి. నా దారి రహదారి. ఆ దేవుడు శాసిస్తాడు, ఈ అరుణాచలం నెరవేరుస్తాడు. రాధా. హలో, ఏమైందండి మీకు? ఏమైందా? ఏం లేదు. మీరెప్పుడు వచ్చారు? వెళ్ళి పడుకోండి. అది నిద్రలో కలవరిస్తున్నారు. మీరు సినిమా పిచ్చోళ్ళా? తనేనండి సినిమా పిచ్చిది, నేను క్రికెట్ పిచ్చోడిని. ఏంటి తికమక పెడుతున్నారు? తన పేరు రాధ. తను అందాల చిలక, నేను ఒక అల్లరి పులిని. ఇండియా వరల్డ్ కప్ గెలవాలని ఎందరో ఉపవాసాలున్నారు, దేవుని మొక్కుకున్నారు. కానీ మేము ఒక మెట్టు పైకే వెళ్ళాం. హలో, మైక్ టెస్టింగ్ 1 2 3. ఇక్కడ వరల్డ్ కప్ జరుగుతుంది కాబట్టి కెప్టెన్ ధోని అభిమాన సంఘాల తరపున ధోని అభిమానులు పాల బిందెలు తీసుకువెడుతున్నారు. ధోని అభిమాన సంఘాల నాయకుడు ధోని కుమార్ పాల బిందె మోయడానికి వస్తున్నారు. దర్జాగా దర్పంగా వస్తున్నారు. మన ధోని పాల బిందె తీసుకువెళ్ళడానికి వస్తున్నారు. ధోని కుమార్ వచ్చాడు. వేయిరా బాలు. ధోనికే, కోహ్లీకే, అశ్వినికే, ధోనికే, అశ్వినికే. అది అంటే ధోని అంటే తెలుగు అంటే ధోని అంటే తెలుగు అంటే ధోని అంటే టపాసులంటే ధోని అంటే టపాసులంటే ధోని అంటే శివకాశి అంటే ఇది తీసుకెళ్తున్నారు కదా, బిందు ఉంది, లోపల పాలున్నాయా? ఇదిగో. ఇది పాలా? లేదు నీ వెనక్రారా. నువ్వు టెన్షన్ నన్నెందుకు రా చడ్డం చేస్తావు? ఇది మజ్జిగా అడగబోతున్నాను. దీన్ని బయటికి తీకరా, ఎవరైనా అపశకరంగా అవుట్ అయిపోతాడు. రే, నువ్వు మనుషులతో మాట్లాడితే పనికిరావు. అరే జులపాలు, నువ్వు మాట్లాడు. పక్క దేశం పాక, ఇండియా దగ్గర తీక. గుంతలకిడి గుమ్మ, గుంతలకిడి గుమ్మ, ఇండియా టీమ్ అంటే మాస్. ధోని